ఒకప్పుడు ప్రాణంగా ప్రేమగా చూసుకున్న తన చెల్లి ఇంకొకరి ప్రేమలో పడినాదని తెలుసుకుని వాళ్ళ ప్రేమని తిరస్కరించినాడు. నా చెల్లి ఏనాడు నా గడప తొక్కలేదు. అన్నా నాకు ఇబ్బందిగా ఉండదని ఏనాడు చెప్పలేదు. అంటే నా చెల్లెలే కరెక్ట్. బాబు, ఇక్కడ సావిత్రి రవివర్మలు ఇల్లు ఎక్కడ తెలుసా నీకు? వాళ్ళిల్లా? వాళ్ళకి ఇల్లాడుండాది. గుడి సొమ్ము తిన్నాడని అన్నీ లాగేసుకుని ఊరు జనం ఎలేశారు. అయినా వాళ్ళు చచ్చిపోయినారే. వాళ్ళ శరీరాలు మొత్తం కూడా దహనం అయిపోయినాయి. సావిత్రి, ఏమండి సావిత్రి? కనీసం చివరి చూపు కూడా నోచుకోలేకపోయాం కదండి. అవును, వాళ్ళకి మీరేమవుతారు? సావిత్రి మా చెల్లెలండి. అట్నా? అయ్యో, ఎంత పని అయిపోనాది. పాపం, వాళ్ళ భర్త చేసిన పాపానికి ఆ పిల్ల బలైపోనాది. పైగా కడుపుతో ఉంది. మగబిడ్డను కని చనిపోయినది. ఆ బిడ్డ ఎక్కడ బాబు? ఆ బిడ్డ ఎక్కడ బాబు? రవివర్మ చెల్లెలు సునంద తీసుకెళ్ళినది. ఆవిడే మీ చెల్లెలకి దహన సంస్కారాలు చేసింది. ఇప్పుడు ఆ సునంద ఎక్కడుంది? ఎలేసినారు కదా, అందుకే టౌన్లో ఉంటుంది. నీకు ఆవిడిల్లు తెలుసా? తెలీదండి, కనపడితే చెప్తాను. ఉంటానండి. భవాని, నా చెల్లెల్లా నా మేనల్లుడు అన్నది కాకూడదు. ఎక్కడున్నా వాడిని తీసుకొస్తాను. చేసిన పాపలో కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నువ్వు చిన్నం తీసుకుని ఊరికిపో. నేను టౌన్కి పోయి ఆ సునందను కలిసి వస్తాను. అరే అరే చిన్న, ఈ డబ్బులుంచు. వదిన తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. జాగ్రత్త అన్నా. అయ్యా, లోపలెవరూ లేరయ్యా. ఈ లెటర్ ఒకటే దొరికింది. క్షమించండి పెద్దిరెడ్డి గారు, మీరు నా గురించి వెతుకుతున్నారని తెలిసి నేనే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. మా అన్న వదినల కొడుకుని వాళ్ళని చంపిన వాళ్ల కోసం పెంచుతాను. వాడితోనే నా పగ తీర్చుకోబోతున్నాను. దయచేసి నన్ను వెతకొద్దు. నేను మీకు దొరకను. నేను దొరికినా నా అల్లుడు మాత్రం మీకు దొరకడు. నీ అల్లుడు కాదు సునంద, వాడు నా అల్లుడు, నా మేనల్లుడు. నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా నేను నిన్ను వదలను సునంద.
అన్నా, పాతికేళ్లు గడిచిపోయినాదన్నా, కాని ఆ సునంద యాడున్నదో కనిపెట్టలేకపోయినాము. మన మేనల్లుడు మన ఇంటికొచ్చే అదృష్టం ఉందంటావా అన్నా? అక్క ఆత్మ కొంతైనా శాంతించే అవకాశం ఉందంటావా అన్నా? అదృష్టం అవకాశం ఉండాదో లేదో తెలియదు రసిన్న, కానీ నమ్మకం మాత్రం ఉండాది. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నా మేనల్లుని ఇంటికి తీసుకొచ్చి నా ఇంటి అల్లుడిని చేయకుండా మాత్రం నేను సావను రాసిన్నా, సావను. ఎతకని చోటంటూ లేదు, కాని సునంద కనబడలేదు. అల్లుడు జాడా తెలియలేదు. ఇంకా యాడనెతుకుతామన్నా? వెతికిన చోటే మళ్ళీ మళ్ళీ వెతికించు. 4 దిక్కులకి మన మనుషుల్ని పంపించు. ఏమో మనకి దగ్గరలోనే ఉండారేమో, మనమే తెలుసుకోలేకుండా పోతాండామేమో. ఆశ చచ్చిపోయినా పర్వాలేదురా చిన్న, నమ్మకం మాత్రం సావకూడదు. నా మేనలుడు నాకు దొరుకుతాడు, నా ఇంటికొస్తాడు, నా కూతురు మెడలో తాళి కడతాడు. వెతికించు, వెతికించా సునందని. రేయ్, మరీ అంత టెన్షన్ పడకరా, ఎందుకంటే నువ్వు తప్పించుకోలేవు. నీకు అర్థం కావట్లే అక్క. ప్రతిసారి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం నా వల్ల కావట్లే అక్క. నీ దగ్గర బాబాయ్ దగ్గర కొట్టేసి దాచుకున్న డబ్బులని ఆ డట్టి పిక్చర్ గానికి ఇవ్వాల్సి వస్తుంది. అలవాటు చేసింది నువ్వేగా, అనుభవించు. చాలక్క, ఇంకా నా వల్ల కాదు. రానివాణ్ణి ఈరోజు ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తాడో చూస్తాను. ఏం చేస్తాడు? చరిత్ర పాఠం చెప్తాడు. చరిత్ర అంటే మ్యాక్సేగా. రేయ్, ఇంట్లో వాళ్ళు నిన్నేదో చదివించి ఉద్ధరిద్దామనుకుంటున్నారు కానీ నువ్వు 5వ తరగతి కాదు కదా. 5 అక్షరాలు కూడా దాటి ముందుకెళ్ళలేవు. ఆ 5 అక్షరాలేంటో తెలుసా? బా గా తి నటం, నిద్ర పోవటం, ఇలాంటివన్నమాట. అక్క, ఇది నాసిను. నువ్వు డైలాగ్ చెప్తావండి, యాక్షన్ మాత్రం చెప్పు చాలు. నీ ఓవర్ యాక్షన్ కి ఇంకా యాక్షన్ కూడానా? నీ గోల నువ్వు పడరా, నన్నందులో కలపకో. అసలే నాకు ఆ మాస్టర్ గాడంటే చిరాకు. వాడి చూపు అమ్మాయిని అంతకుముందు ఎప్పుడు చూడలేదు అన్నట్టుంటుంది ఆడ ఎక్స్ప్రెషన్. అయినా నువ్వేం టెన్షన్ పడకరా. వాడు పాఠం నీకు చెప్పినా ఫోకస్ అంతా మన పని మనిషి గౌరీ పైనే పెడతాడు. హాయ్. ఓరిడేషాలు పేదలకి. హే, డోంట్ బి టు హార్ష్ యా. ట్రై టు బి లవ్లీ. ప్రేమిస్తే ఏమవుతుంది డూడ్?
మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఆహా చీపురుతో మడతేస్తే ఏమవుతుంది డూడ్? మహా అంటే వీపు వాస్తుంది. పేదలకి అబ్బో అబ్బో అబ్బో. గౌరీ, ఎవరెతను అదోలా ఉన్నాడు? ఆడంతేనమ్మా, పరమ చెత్తదవా. ఆడది కనిపిస్తే చాలు ఎండలో పెట్టిన ఐస్ క్రీంలా కరిగిపోతాడు. అతనికి ఇక్కడేం పని? ఓ సదా, మన బన్నిబాబుకి పాఠాలు చెప్పడానికి వస్తాడమ్మా. ఈయనేం చెప్తాడో ఆయన ఏం వింటాడో ఎవడి తెలుస్తుంది? ఆ బాబు, గురుదక్షిణ ఇస్తే పాఠం మొదలు పెడతా. ఏమైంది నాన్న? చీ, నీ నీకు నానేంటి బాగోదు. రేయ్, నాన్న అంటే నిన్ను కన్న నాన్న కాదురా, కన్నా. కన్నా చిన్న నాన్న, ఆ నాన్న. ఏదో ఒకటి నువ్వు పని చూసుకో. నా దగ్గర డబ్బులు లేవు. అయితే నువ్వు పాఠం వినాల్సిందే. నేను వినను, కానీ విన్నట్టు యాక్ట్ చేస్తాను. ఛాన్సే లేదు. నేను క్వశ్చన్స్ వేస్తాగా. కానీ నిన్ను వేసేసాగా. బెదిరింపులకు భయపడను బాబు, చదివింపులకు మాత్రమే లొంగుతాను. నేను ఇవ్వను. ఇచ్చేరా, లేకపోతే అతనిస్తాడు నీ క్లాసు. అమ్మో, వీడి క్లాస్ వినడం కన్నా అడిగింది ఇచ్చేయడం బెటరు. వాళ్ళు లెసన్ చెప్తాడు, నేను క్రానికేష్ ఆడుకుంటాను. ఇదిగా దట్స్ మై బాయ్. ఇక మొదలెడదామా? ఓకే, ఐ ఆమ్ రెడీ. టుడే ఈజ్ ఏ మ్యాథ్స్ అంటే ఎక్కాలు. తొక్కల పడను, నువ్వు చెప్పుకో. అసలు ఇక్కడ హై స్కోర్ కాంపిటీషన్స్ లో ఉన్నాను. ఈరోజు 9వ ఎక్కం టేబుల్ 9. 9 ఒకట్ల 9 అంటే నీ వయసు. 9 రెళ్ళ 18 అంటే మీ అక్క వయసు. 9 మూళ్ళు 27 ఇది నా వయసు. 9 నాళ్ళు 36 అంటే అవి రాలబోయే నీ పళ్ళు. ఓయ్, ఎవరు నువ్వు? నా పళ్ళు రాలు కొడతానంటున్నావు? పళ్ళు రాలగొట్టడం మాత్రమే కాదురా, కాళ్ళు విరగ్గొట్టాలి, కళ్ళు పొడి చేయాలి, నోరు కుట్టేయాలి, చెవుల్లో గాజు ముక్కులు దంచేయాలి, నీ ముక్కు మైదా పిండితో మూసేయాలి. అంటే ఏంటి ఇప్పుడు? టోటల్గా చంపేయాలి అంతే కదా? ఆ పని చెయ్యి. 100 రూపీస్తో పాటు అరేంజ్మెంట్ కూడా తగ్గుద్ది. ఏయ్ నోర్మోయ్, నువ్వు చిన్నవాడివి. చదువుకోవాలనే తప్పనుండాలి గాని తప్పించుకోవాలనే ఆలోచన ఉండకూడదు. ఇలా మాస్టర్కి డబ్బులిచ్చి అతన్ని మేనేజ్ చేసేంత తప్పు అస్సలు చేయకూడదు. నువ్వు రోజు సెల్ ఫోన్లో గేమ్ ఆడతావు కదా, అది తయారు చేసింది ఎవరు? ఒక చదువుకున్నవాడు. నువ్వు గేమ్ తయారు చేసే స్టేజ్కి రావాలి కానీ ఇలా ఎవరో తయారు చేసిన గేమ్ ని ఆడే స్టేజ్లో ఉండకూడదురా.
నాకు చదవడం ఇష్టం లేదు. రే, చదువు అనేది ఇష్టంతో చేసేది కాదు, అవసరం కాబట్టి చేసేది. మీ నాన్న ఊళ్ళో వాళ్ళందర్నీ చదివిస్తూ ఉంటే ఆయన కొడుకువై ఉండి చదువుకోనని చెప్తున్నావా? నీకు తప్పుగా అనిపించటం లేదు? నువ్వే మాస్టర్ అయ్యా? పిల్లోడి దగ్గర రోజుకు 100 తీసుకొని ఏదో నోటికొచ్చింది వాగి వెళ్ళిపోతావా? పిల్లలకి క్రమశిక్షణగా పాఠాలు చెప్పి జీతాలు తీసుకోవాలి గాని డబ్బుకి కక్కుర్తి పడి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకూడదు. గుర్తుంచుకో. 9 అంటే వాడి వయసు కాదు, వాడు చదువుకోవాల్సిన వయసు అని చెప్పు. 9 18 అంటే వాడి అక్క వయసు కాదు, నీ కూతురు వయసు అని తెలుసుకో. 9 3 27 అంటే అది నీ వయసు కాదు, వాడి కాళ్ల మీద వాడు నిలబడాల్సిన వయసు అని చెప్పు. అది టీచర్గా నీ బాధ్యత. అంతేగాని పని మనిషిని చూసి పళ్ళి కిలిచడం కాదు. ఎవరయ్యా నిన్ను టీచర్ని చేసింది? నువ్వు టీచర్వి కాదు కదా, కనీసం స్వీపర్గా కూడా పనికిరావు. ఆహాహా, అక్క ఇరగదీసావక్క. అవునమ్మా, ఇన్ని రోజులు ఇంటికొక మాస్టర్ వస్తా ఉన్నాడు, బుడ్డోడికి చదువు చెప్తున్నాడు అన్న ఆలోచనే గాని వాడు ఏం చెప్తున్నాడు, ఈ గాడిదేవి నేర్చుకుంటున్నాడని ఏనాడు ఆలోచించలేదమ్మా. శభాషమ్మా జానకి, ఇదిగో ఈ క్షణమే ఈయన్ని టీచర్గా మానిపించేస్తున్నాను. కానీ నిన్ను మాత్రం బన్నీగాడికి టీచర్గా చేసేస్తున్నాను. ఇక మీదట నువ్వే మా వాణ్ణి ప్రయోజకుని చేయాలి. ఏంది? తప్పకుండా. అది రే చిన్నా అన్నా, వీణ్ణి ఇంకెప్పుడు ఈ ఊళ్ళో గాని ఈ చుట్టుపక్కల ఇంకెక్కడా గాని కనపడొద్దని చెప్పు, సరేనా? అలాగే అన్నా. పద నాన్న, నీతో పని ఉంది. రే గడిదా, ఇంకోసారి ఇలా చేసావని తెలిస్తే నిన్ను చదువు మానిపించి పొలం పని చేయిస్తాను. అమ్మా, ఎన్ని రోజులని అలాగే ఆలోచిస్తూ కూర్చుంటారమ్మా? పెళ్లి ఆగిపోయిన రోజు నుంచి చూస్తున్నాను. మీరు సరిగా వేళకు భోజనం చేయటం లేదు, సరిగా నిద్రపోవటం లేదు. ఇలా అయితే ఎలా చెప్పమ్మా? ఏం చేయమంటారు మూర్తిగారు? లైఫ్లో ఫెయిల్యూర్ అనే పదమే లేని ఈ సునంద మొదటిసారి అది నా కూతురు విషయంలో ఫెయిల్ అయింది. ఈ గుండె ఎలా తట్టుకుంటుంది మూర్తిగారు?
సూర్య పెళ్లి జరుగుతుందని తెలిస్తే ఆ సుబ్రహ్మణ్యం అటాక్ చేస్తాడనుకున్నాను గాని ఇంత తెలివిగా సూర్యని తీసుకెళ్లిపోతాడని ఊహించలేదు. వాడు గెలిచాడు మూర్తిగారు. నీల జీవితాన్ని కాపాడతానన్నాడు, అన్నట్టుగానే చేసి చూపించాడు. నన్ను ఓడించడానికే వాడొచ్చాడు. వాణ్ణి కత్తితో పొడిచినప్పుడే నా చేతుల్లో చచ్చాడనుకున్నాను. బ్రతికి బయటపడ్డాడు. బాంబ్ బ్లాస్ట్లోనైనా పోయాడనుకున్నాను. కాని తప్పించుకున్నాడు. నన్నే వెతుక్కుంటూ వచ్చి నాతోనే ఛాలెంజ్ చేశాడు. ఏం చేస్తాళ్లే అనుకున్నానండి. కానీ ఈ సునందకే ఓటమిని పరిచయం చేశాడు.